జరిగినటువంటి అక్కడ గొడవ గురించి చేరుకాము. మన విశాఖలో మా ప్రతినిధి అందిస్తున్నటువంటి తాజా సమాచారంకు అక్కడైతే పోలీసులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగకు వేళైంది. ఆదివారం సాయంత్రం భాద్రపద మాసం అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. ఈసారి ఉత్సవాలను గ్రాండ్గా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాష్ట్ర స్థాయి ఉత్సవాలు ఆదివారం హనుమకొండలోని 1000 స్తంభాల గుడి నుంచే ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఉత్సవాల పనులపై ఫోకస్ పెట్టింది. బతుకమ్మ పండుగపై వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లిలోనే ఈ పండుగ పుట్టిందని ప్రాచుర్యం పొందింది. దీంతో ఉమ్మడి జిల్లా కేంద్రమైన వరంగల్ నగరంలోని 1000 స్తంభాల గుడి నుంచే ఉత్సవాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 1000 స్తంభాల గుడిలో ఆదివారం నిర్వహించే ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్ర స్థాయి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్కతో పాటు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఈసారి వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చూస్తోంది. మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే పర్యాటక, దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. టూరిజం, ఎండోమెంట్తో పాటు జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 1000 స్తంభాల గుడిలో లైటింగ్ సిస్టమ్ పెట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రానుండటంతో ఎక్కువ మంది మహిళా పోలీసులతోనే బందోబస్తు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బతుకమ్మ పండుగ రేపటి నుంచి అనగా 21వ తారీఖు నుంచి చాలా వైభవంగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము మొదటి రోజు వరంగల్ 1000 స్తంభాల గుడిలో ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని టూరిజం డిపార్ట్మెంట్ వారి సహకారంతో భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను మహిళలు అధిక సంఖ్యలో విచ్చేయ అవకాశం ఉన్నందున ఆ విచ్చేయ భక్తుల కొరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మహిళా భక్తులు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న మహిళా భక్తులందరూ కూడాను 1000 స్తంభాల గుడిలో బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ సంతోషంగా జరుపుకొని ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కోరుకోవడం జరుగుతుంది. వెయ్యి స్తంభాల గుడి ఆవరణలో తాగునీరు, టెంపరీ టాయిలెట్స్ పెడుతున్నారు. ఉత్సవాల్లో జోష్ నింపేలా సౌండ్ సిస్టంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణకు మున్సిపల్ సిబ్బందిని నియమించారు. ఆదివారం సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలకు ఇప్పటికే టూరిజం, ఎండోమెంట్ ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.